हाय फ्रेंड्स वेलकम टू विलेज बिहारी चैनल ప్రజెంట్ మనం వచ్చేసి మహారాష్ట్ర బుల్దానా డిస్ట్రిక్ట్ లోనార్లో ఉన్నాము। ఈ లోనార్లో వచ్చేసి దాదాపు మనం 3 ప్రదేశాలను అయితే ఒకటే చోట చూపించడం జరిగింది। 3 ప్రదేశాలకు కూడా మంచి చరిత్ర ఉంది। ఈ వీడియోని చూసే ముందు మీరు తప్పకుండా వీడియోని లైక్ కొట్టి స్టార్ట్ చేయండి। అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। ఇంకా చరిత్ర గురించి మాట్లాడుకుంటే సీతమ్మ తల్లి వారిని శ్రీలంకలో రావణుని సంహరించిన తర్వాత అక్కడ నుంచి అయోధ్యకు తీసుకొస్తారు। వచ్చిన తర్వాత ఇక్కడ ప్రజలందరూ కూడా సీతమ్మ తల్లి వారు అక్కడ రావణుడి దగ్గర ఉండొచ్చినారు కాబట్టి అక్కడ ఉండడానికి వాళ్ళ రాజ్యంలో ఎవరు కూడా ఒప్పుకోనప్పుడు శ్రీరామచంద్రుల వారు ఇంకా సీతమ్మ తల్లిని వెళ్ళమని చెప్తారు। దాని తర్వాత సీతమ్మ తల్లి వారు బయటికి వచ్చేస్తారు ఇంటి నుంచి। వచ్చిన తర్వాత ఈ లోనార్ ప్రదేశంతో పాటు చాలా ప్రదేశాలు కూడా వెళ్ళారు। అలాగే ఈ లోనార్ ప్రదేశానికి వచ్చినప్పుడు ఈ ప్రదేశంలో ఒక మహర్షి గారిని కలుస్తారనమాట। కలిసిన తర్వాత నేను ఇక్కడ ఉండొచ్చా అని అడుగుతారు। అంటే ఎవరమ్మా నువ్వు అని ఆయన అడుగుతాడు। అడిగితే వీడు చెప్తాను అనమాట, నేను సీతనని చెప్తే నువ్వు సీతవా, ఇలా నీలాంటి వాళ్ళని నేను చాలామందిని చూశాను, చాలామంది కూడా నేనే సీతని, నేను అదిని, నేను ఇది అది అని చెప్పి చెప్తూ ఉంటారు, అదంతా నేను నమ్మలేను కదా, నువ్వు సీతవని నేను నమ్మడానికి నువ్వు ఏదైనా ఒకటి నిరూపించమని ఆయన చెప్తాడు। చెప్పినప్పుడు ఈవిడ ఎలాగో అలాగా సీతమ్మ తల్లి అని చెప్పి నిరూపించుకోవాలి కదా, దానికోసం అని చెప్పి ఈ ప్రదేశంలో నీరు లేవు, నువ్వు నీరు తెప్పించు, అప్పుడు నువ్వు సీతమ్మ తల్లి అని చెప్పి నేను నమ్ముతానని ఆ ఋషి చెప్తాడు। చెప్పిన తర్వాత సీతమ్మ తల్లి వారు ఆ ప్రదేశంలో గంగనైతే తెప్పిస్తారు। సో అప్పుడు తెప్పించిన నీరు ఇప్పటికి కూడా కంటిన్యూస్గా ఆ నీరు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు, ఆ ధార నీటి ధార అయితే ఎప్పటికీ ఉంటుంది। ఇంకా మనం ఆ ప్రదేశాన్ని కూడా చూడొచ్చు। అలాగే సీతమ్మ తల్లి వారు ఈ ప్రదేశంలో ఉన్నారు కాబట్టి ఆవిడ స్నానం చేసిన ప్రదేశం కూడా ఇక్కడే ఉందని చాలామంది కూడా చెప్తూ ఉంటారు। వీటితో పాటు మనం ఇక్కడ ఒక మిస్టీరియస్ లేక్ అని అయితే చూడొచ్చు। దాని గురించి వీడియో స్టార్ట్ చేసిన తర్వాత మాట్లాడుకుందాం। లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో। సీతమ్మ తల్లి గారు తనే సీత అని చెప్పి ఆ ఋషి గారు అడిగినప్పుడు ఆవిడ నిరూపించుకోవడం కోసం ఇక్కడ ఒక దార రప్పించిందని చెప్పాం కదా, ఆ దార దగ్గరనే ఇప్పుడు మనం ఉన్నాము। ఆ దారను చూద్దాం రండి। అలాగే ఈ టెంపుల్ వచ్చేసి దాదాపు 1000 సంవత్సరాలది। దీన్ని ఎవరు కట్టారో కూడా ఎవరికి తెలియదు, ఎందుకంటే దానికి సంబంధించిన ఆధారాలు అనేవి కూడా మనకి ఇక్కడ లేవు। సో ఫస్ట్ వచ్చేసి మనము ఆ దార అనేది చూద్దాము। ఈ కట్టడం అనేది చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు। ఇక్కడ చూద్దారండి, సైడ్లకు రూమ్స్ కూడా ఉన్నాయి। ఆ ధార వస్తుంది చూడండి, ఆ ధార అంతా కూడా ఈ మెట్ల ద్వారా కిందికి వెళ్ళిపోయి అటు సైడ్ వెళ్ళిపోతుంది అనమాట స్ట్రైట్గా। కంటిన్యూస్గా కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ ధార వస్తూనే ఉంది। ఇంకా అక్కడ చూడండి, అక్కడ చూస్తున్నారు కదా, ఆ టెంపుల్లో వచ్చేసి ఫస్ట్ శివాలయం అన్నమాట। అది శివుడిని ప్రతిష్ఠించారు అక్కడ, కానీ ఏం జరిగిందంటే అది దొంగలించారంట। ఆ శివుడి విగ్రహం ఏదైతే ఉందో స్వామివారిని దొంగలించడంతో దాని తర్వాత ఈ మధ్య ఏదో అమ్మవారిని భవానీ అమ్మవారు ఏదో ఆ అమ్మవారిని అయితే అక్కడ ప్రతిష్ఠించారని చెప్పినాడు అనమాట ఇందాక సెక్యూరిటీ గార్డు। అది విషయము। ఇటు సైడ్ చూడండి, దాని తర్వాత రాజులు ఏం చేశారంటే దీన్ని స్నానం చేయడానికి ఉపయోగించుకున్నారు। అక్కడ సీతమ్మ తల్లి వారు ఇక్కడ దార రప్పించినారు కదా, దాని తర్వాత ఇక్కడ ఈ ప్రదేశాన్ని పాలించిన రాజులు ఈ గుడిలో ఇక్కడ స్నానం చేయడానికి ఉపయోగించేవారు అనమాట। ఇటు సైడ్ ఒకటి ఉంది, అలాగే అక్కడ పక్కన కూడా మనకు ఒకటి ఉంది, అది కూడా చూద్దాం రండి। ఇటు సైడ్ కూడా చూడండి, దాని తర్వాత వచ్చిన రాజులు దీన్ని స్నానం చేయడానికి ఉపయోగించినారు। ఇప్పుడంటే మనకు చూడడానికి ఇట్లా ఉంది, కానీ అప్పటి కాలంలో చాలా క్లీన్గా మెయింటైన్ చేసేవారు। ఈ కట్టడం చూస్తుంటేనే మీకు అర్థమవుతుంటుంది అది ఎంత అద్భుతంగా కట్టినారో।
చాలా 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 అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంత అద్భుతమైన ప్రదేశం చూసారు కదా. మెయిన్గా మనం చూడాల్సింది ఏంటంటే సీతమ్మ తల్లివారు స్నానం చేసిన ప్రదేశం చూడాలి. ఆ ప్రదేశం వచ్చేసి ఇక్కడ నుంచి మెట్ల ద్వారా మనం కిందికి వెళ్తే వస్తుందన్నమాట. అక్కడికి వెళ్ళి కూడా చూద్దాము. అలాగే దాని తర్వాత లేక్ గురించి మాట్లాడుకుందాం. ఆ లేక్ గురించి కూడా చాలా బాగుంటుంది. సో వెళ్దాం రండి. ఇంకా ఫ్రెండ్స్, సీతా నహాని ప్రదేశానికి వచ్చేసాము. సీతమ్మ తల్లివారు ఈ ప్రదేశంలోనే స్నానం చేసేవారంట. ఇక్కడ చూడండి, ఈ ప్రదేశం వచ్చేసి ఈ విధంగా ఉంది. అక్కడ మనం చూసాం కదా, ఆ ధార నీళ్ళు అనేవి ఇక్కడ నుంచి వస్తున్నాయి అన్నమాట. ఇక్కడ నుంచి మనం దారిలో కూడా చూసినాం కదా, ఆ నీళ్ళన్నీ కూడా ఇక్కడ నుంచి వచ్చి ఇట్లా ఇంకా కిందికి వెళ్ళిపోతున్నాయి అన్నమాట. ప్రస్తుతానికైతే అక్కడ చూస్తున్నారు కదా, దీన్నే సీతా నహాని ప్రదేశం అంటారనమాట. ఇప్పుడు చూడడానికి ఇలా ఉంది, కానీ ఒకప్పుడు ఇది చాలా బాగుండేదేమో. మేము ఇందాక ఆయన అడిగితే ఆశ్చర్యపోయినాం మేము, ఇది సీతానహాని ప్రదేశం ఇట్లుంది అని చెప్పి. కానీ ఇదే సీతానహాని ప్రదేశం అంటారంట. అలాగే దాదాపు మొత్తం 14 గుళ్ళు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఆ 14 గుళ్ళలో ఇక్కడ కూడా ఒక గుడి ఉంది. చాలా బాగుంది. చూద్దురండి, మీకు చూసే మీకే అర్థమైపోతుంది ఎంత బాగుందో. ఫ్రెండ్స్, అలాగే మనం ప్రపంచంలో ఇక్కడ మాత్రమే ఉంది అటువంటి సరస్సు లేక్ని అయితే మనం ఇప్పుడు చూడబోతున్నాము. దీనికి 2 విధాలుగా చరిత్ర అయితే ఉందన్నమాట. ఒకటి లోకల్ వాళ్ళు చెప్పేది, ఇంకొకటి శాస్త్రవేత్తలు చెప్పేది. ఫస్ట్ లోకల్ వాళ్ళు ఏం నమ్ముతారంటే, ఇక్కడ పూర్వం ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు భూమాతను చాలా వేధించేటప్పుడు భూమాత విష్ణువుని వేడుకుంటుందన్నమాట, ఈ రాక్షసుని నన్ను కాపాడమని చెప్పి. అప్పుడు విష్ణువు వచ్చేసి ఆ రాక్షసుని చంపేసినప్పుడు ఆ రాక్షసుడు భూమి లోపలికి వెళ్ళిపోయినాడని చెప్పి ఇక్కడ వాళ్ళైతే నమ్ముతారు. సో ఆయన భూమి లోపలికి వెళ్ళిపోయినాడు కాబట్టి ఇక్కడ మొత్తం వృత్తాకారంలో మొత్తం రౌండ్గా ఉంటుందన్నమాట ఈ సరస్సు వచ్చేసి 3 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే భూమిపై నుంచి 1/2 కిలోమీటర్ లోతులోకి అయితే ఉంటుంది. అలాగే రెండవ స్టోరీ వచ్చేసి, ఇక్కడ శాస్త్రవేత్తలు ఏం చెప్తారంటే 52,000 సంవత్సరాల కిందట ఆకాశం నుంచి వేగంగా సెకండ్కి 22 కిలోమీటర్ల వేగంతో ఇక్కడ ఒక ఉల్కాపాతం పడింది. ఆ ఉల్కాపాతం పడినప్పుడు ఇక్కడ ఏర్పడిందని చెప్తారనమాట. ఇక్కడున్న నీళ్ళైతే తాగడానికి పనికిరావు, వాడుకోవడానికి పనికిరావు. మనం టచ్ చేసినా కూడా మనకు స్కిన్ డిసీజెస్ అయితే వస్తాయి. సో కాబట్టి తాగడానికి, ఇంకా స్నానం చేయడానికి ఏ దానికి కూడా పనికిరావు. అదే ఒకప్పుడు కొన్ని 100 సంవత్సరాల కిందట కావచ్చు, కొన్ని 1000 సంవత్సరాల కిందట కావచ్చు, ఆ నీళ్ళు ఎలా ఉండేవంటే ఆల్కలైన్ వాటర్, మీరు వినే ఉంటారు, చాలా కాస్ట్లీ. ఆ వాటర్ కోసం వేలు పెట్టి తాగుతుంటారు అనమాట. అలాగుండేవన్నమాట ఈ నీళ్ళు. కానీ రాను మొత్తం పొల్యూట్ అయిపోయినాయి కాబట్టి ఈ నీళ్ళు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఏ దానికి కూడా పనికిరావు. ఇవి ఒక కెమికల్ లాగా అనుకోండి, అటువంటి నీరు అనమాట. సో అటువంటి అద్భుతమైన లేక్నే మనం చూడబోతున్నాము. ప్రపంచం నుంచి ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చి చూస్తూ ఉంటారు. ఇంకా ప్రపంచంలో ఇది ఒక్కటే ఉంది,
సో మీకు ఇటువంటి అద్భుతమైన ప్రదేశాన్ని చూపిస్తున్నాము. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇది కూడా చూసేయండి. ఫ్రెండ్స్, సీతా నహాని దగ్గర నుంచి చాలా దూరం అయితే నడుచుకుంటూ వచ్చినాము. వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఒక పురాతన టెంపుల్ అయితే ఉంది. అలాగే మనం ఏదైతే లేక్ దగ్గరకు వచ్చినామో ఆ లేక్ అయితే మన కళ్ళ ముందరైంది. ఇంకా ఈ లేక్ని కూడా చూసేయండి. ఆ నీళ్ళని అయితే టచ్ చేయడానికి లేదు, ఎందుకంటే ఇదంతా కంపేసినారు. ఏమన్నా జనాలు వెళ్ళి అక్కడ టచ్ చేస్తారనే ఉద్దేశంతో వేసినారో ఏమో, ఎందుకంటే ఆ నీళ్ళ వల్ల స్కిన్ డిసీజ్ వస్తాయి అండ్ మంచివి కాదు కాబట్టి ఆ విధంగా చేసి ఉండొచ్చు. ఇంకా దారిలో వచ్చేటప్పుడు పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు, సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉన్నారు. సో దీన్ని చాలా కట్టుదిడ్డంగా అయితే ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారు. Like it was the first time, do you remember? Can I take you there? Back to when we felt like this was forever. Can I take you there? Like it was the first time, do you remember? Can I take you there? You're all I need. Can I take you there? Can I take you there? ఫ్రెండ్స్, మాకు తోచినంత వరకు వీడియో ఎంత బాగా తీయాలో అంత బాగా అయితే తీయడానికి ప్రయత్నిస్తున్నాము. మీరు కూడా మమ్మల్ని సపోర్ట్ ఇంకా చేస్తూనే ఉండాలి. ఇంకా మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, అలాగే కామెంట్లో కూడా పిన్ చేస్తాం. తప్పకుండా ఫాలో కండి. బాయ్ బాయ్, లవ్ అందరికీ. కెమెరామెన్ నరేంద్రతో మీ షాహిద్. బాయ్.